మనకు ప్రధాన సమస్య వాగు. దానిపైన మీరు ఎలాంటి మీ ద్వారా ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారు, అసలు ఆ సమస్యను ఎలా తీర్చాలనుకుంటున్నారు? నాకు ప్రధాన లక్ష్యమే మన వట్టిమల్ల నుండి కోనరావుపేట కానీ నిమ్మపల్లిక పోవడం కానీ ఈ ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశమే నాకు. ఐకేపీ సెంటర్లో మనకు గోదాం లేదు. ఆ గోదాం రైతులు ఊరియా బస్తాలకు కానీ అడుగు బస్తాలకు కానీ వేరే గ్రామానికి వెళ్ళి తీసుకురావడానికి రైతులు ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న రైతుల సమస్య ఐకేపీ సమస్య కానీ ఎలా తీర్చాలనుకుంటున్నారు? అంటే ప్రతిదానికి నేను ఎమ్మెల్యేనే, ఆయన దగ్గరికే పోతా, ప్రతిదానికి ఆయన దగ్గరికి పోయి ఆయనతోనే చేయించుకుంటా. మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత ఎన్ని రోజులల్లా ఈ హామీలు ఇస్తున్నారు కదా, ఎన్ని రోజుల వరకు మీరు హామీలు నెరవేర్చగలుగుతారు? ఈ బ్రిడ్జి అయితే ఒక 6 నెలలనే స్టార్ట్ చేస్తారు, తర్వాత తనంతరం ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. వట్టిమలలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక అపనమ్మకం మాట్లాడుతున్నారు ప్రజలలో. నమస్తే, నేను మీ ఎల్లాటి. ఈరోజు వట్టిమల గ్రామంలో కుంగమ్మ గౌడ్ గారితో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఆయన గుర్తు కత్తెర గుర్తు. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు పాలనలో కూడా ఉప సర్పంచ్గా ఉండి ఏం అభివృద్ధి చేసిండు, అసలు ఆయన రాజకీయంలోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు, మళ్ళీ ఉప సర్పంచ్గా చేసినప్పుడు రాజకీయం కొంతమంది అయితే గ్రామ సేవ చేయాలన్న భావనతోటే వస్తుంది. ఉప సర్పంచ్గా చేసి కూడా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా ముందుకు వస్తూ బీసీ జెండాలు వచ్చింది వట్టిమల్ల గ్రామంలో. అతని పేరు కుంగమ్మ గౌడ్, మనతోటే ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు. అతని గుర్తు కత్తెర గుర్తు. ఒకసారి అతని మాటల్లోనే ఏం జరిగింది, అసలు అభివృద్ధి ఉప సర్పంచ్గా ఉండి ఏం చేసిండు, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా వచ్చి ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తాడన్నది ఆయన మాటల్లోనే మనం విందాం. ఎల్లార్టీ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. మీరు ఇదివరకు 7 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉప సర్పంచ్గా ఉంటూ ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి ఎంతవరకు చేశారో, ఏమేమి అభివృద్ధి జరిగింది మీ ద్వారా, ఇంకా మీరు గెలిస్తే మళ్ళీ ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేద్దామని చెప్పని ముందుకు వస్తున్నారు. దాన్ని మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం మా ఛానల్ ద్వారా చేస్తాం. మీరు ఏం అభివృద్ధి చేసిందన్నది మీరు ఒకసారి మా మీడియా ముందు చెప్పండి. గత 7 సంవత్సరాల కింద నేను ఉప సర్పంచ్ అయిన తర్వాత శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనం చేయించిన, అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా కట్టిన, సీసీ రోడ్ చేయించిన, గ్రామ పంచాయతీ ముందు కూడా బోరు మోటార్ వేసిన. వాటర్ లేవని అప్పుడు వాటర్ చాలా ఇబ్బంది అయితే వాటర్ ట్యాంక్ కానీ ఈ నీళ్లు సరిగా రాక వాగుల నుంచి పైప్ లైన్ ఖరాబ్ అయిపోయి అక్కడి నుంచి కూడా సరిగా సర్క్యులేషన్ లేక ఇక్కడ అక్కడనే బోరేసి అక్కడనే ఎక్కిద్దామనే ఉద్దేశంతో, నీటికి కొరత ఉండదనే ఉద్దేశంతో నేను బోర్ అక్కడనే వేసిన. కానీ 515 ఫీట్లు వేసినా అని బండ పోలే. అప్పుడు మనకి అది నీళ్ళు లేకుండా అయిపోయింది, అది వృధా అయిపోయింది. తర్వాత మళ్ళీ వాగుల నుంచి ఈ ట్యాంక్ వరకు మళ్ళీ పైప్ లైన్ వేయించి మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడు రేపు 11-12 తారీఖు తర్వాత దాన్ని కూడా కొంచెమే పని ఉన్నది, అది స్టార్ట్ చేస్తే నీళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది చేసిన, సీసీ రోడ్లు పోయించిన, ఇన్ని పనులు చేసినవి. ఇప్పుడు ముందు కూడా అదేవిధంగా పనులు చేయాలి, విలేజ్ డెవలప్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. మెయిన్ సమస్య అనేది బ్రిడ్జి సమస్య. మన గ్రామం నుంచి మన ఏరియాకి అసలు బ్యాంకులు లేవు. మనం ఎటు పోవాలన్నా, స్టేషన్ పోవాలన్నా,
ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, ఎంపీడీఓ ఆఫీస్ పోవాలన్నా, బ్యాంక్ పోవాలన్నా, మనం మండల ఆఫీస్ పోవాలన్నా మెయిన్ రహదారిగా మనకు ప్రధాన సమస్య వాగు. దానిపైన మీరు ఎలాంటి, మీ ద్వారా ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారు, అసలు ఆ సమస్యను ఎలా తీర్చాలనుకుంటున్నారు, ఒకసారి మా మీడియా చెప్పండి. మా మీడియా ముందు నాకు ప్రధాన లక్ష్యమే మన వట్టిమల నుండి కోనరావుపేట కానీ నిమ్మపల్లిక పోవడం కానీ ఈ ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశమే నాకు. ఎమ్మెల్యే ఎంబడి పడి ఆ బ్రిడ్జి ముందు ఒక 6 నెలల బట్టి ఆ బ్రిడ్జి చేయించాలని నా లక్ష్యం. అది ఆయన ఎంబడి పడి ఆ పని ముందు చేయిస్తాను. ఇవన్నీ తర్వాత అది అయిన తర్వాతనే ఈ పనుల మీద పడతా. అది మాత్రం నేను ఎమ్మెల్యేను ఆయన దగ్గరికి పోయి ఇంతకుముందే మాట్లాడినాం. అది మొన్ననే టెండర్ పిలిచామని ఏదో రకంగా ఆగిపోయింది. అది ఇప్పుడు ఆయన మా ముఖ్య లక్ష్యమే ముందుగా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి వెంబడి పడతలేదు మరి ఆయనతో చేయించాలని నా అభిప్రాయం. ఇంకొకటి ఇక్కడ మనకు మెయిన్గా సమస్య ఏంటి అంటే ఐకేపీ సెంటర్లో మనకు గోదాం లేదు. ఆ గోదాం రైతులు ఊరియా బస్తాలకు కానీ అడుగు బస్తాలకు కానీ వేరే గ్రామానికి వెళ్ళి తీసుకురావడానికి రైతులు ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఊరినే దొరుకుతలేదు. సమస్య ఐకేపీ సమస్య కానీ ఎలా తీర్చాలనుకుంటున్నారు మీరు? ప్రతిదానికి నేను ఎమ్మెల్యేనే ఆయన దగ్గరికి పోతా. ప్రతిదానికి ఆయన దగ్గరికి పోయి ఆయనతోనే చేయించుకుంటా. నాకు ఆయన ఉన్నాడు కదా, ఆయన అండదండలతో నేను ముందుకు వెళ్తా. మన ఇప్పుడు వేములవాడ శ్రీకొండ రోడ్ నుంచి ఐకేపీ సెంటర్ దాకా సీసీ రోడ్ పంపిస్తా. దాని తర్వాత గోదాము కూడా కట్టిపిస్తా. అక్కడ గోదాము కట్టిపిస్తేనే మనకి ఇబ్బందులు కూడా అన్ని దూరం అవుతాయి. వాళ్ళు సంచులు పెట్టుకుంటారు, వాళ్ళు పోసుకుంటారు, అన్ని చేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. అట్లనే గోదాము కట్టిస్తా. గోదాము నిర్మిస్తానన్నారు. మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత ఎన్ని రోజులల్లా ఈ హామీలు ఇస్తున్నారు కదా, ఎన్ని రోజుల వరకు మీరు హామీలు నెరవేర్చగలుగుతారు? ఈ బ్రిడ్జి అయితే ఒక 6 నెలలుగా స్టార్ట్ చేస్తారు. తర్వాత తదనంతరం ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను. ఇన్ని రోజులని మన గ్యారంటీ ఏమి ఇవ్వలేము కానీ దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాను. ఓకే. ఇప్పుడు ఒకటి ప్రధాన సమస్యగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. వట్టిమలలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక అపనమ్మకం మాట్లాడుతున్నారు ప్రజలలో. దానిపైన మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు? దానికి నేను ఇప్పుడు గత సంవత్సరం మనకు బైపాస్ రోడ్డు గురించి నేను అటు నా కొడుకు దగ్గర న్యూజిలాండ్ పోయినప్పుడు నేను అప్లికేషన్ పెట్టిన ఆయన నేను పెట్టిన అప్లికేషన్కు 2 ఇచ్చేసి సుంక భూమయ్య ఇంటికి సీసీ రోడ్డు, గుండా తిరుపతి నుంచి గుండా ఎల్లా ఇంటి వరకు సీసీ రోడ్డు, ఇవి నేను అప్లికేషన్ పెడితే అవి 2 ఇచ్చాడు. నా పరిస్థితి నా కొడుకు అక్కడికి పిలవడం వల్ల నేను న్యూజిలాండ్ వెళ్ళిపోయినా. అది వచ్చింది కానీ మన పిల్లలు కొద్దిగా ఇక్కడ ఆ పైసలు డబ్బులు వస్తలేవని నేను గ్రామ పంచాయతీ కంటే 2 సంవత్సరాలు అవుతుంది. వాటి గురించి మన పల్లె ప్రకృతి వనం కంటే 6 సంవత్సరాలు అవుతుంది. ఆ 6 సంవత్సరాలకి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసే వారికి రాలేదు. అప్పటి పైసలే వస్తలేవు, ఇది చేస్తే మనకు అత్తయ్య రావా అనే భయంతో వాళ్ళు వదిలిపెట్టారు. కానీ నేను మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ ప్రస్తావన తీసుకొస్తే నాది ఏం తప్పు ఉన్నది, మీరు ఎందుకు ఆ పని చేయలేదు, తప్పు నాదా మీద అని నన్ను. ఇప్పుడు మీరు అప్పుడు సీసీ రోడ్డు అనేది నిర్మాణం కొరకు ఎమ్మెల్యే సాబ్కు ప్రపోజల్ పెట్టారు. అప్పుడు 20 లక్షల సీసీ రోడ్డు తిరుపతి ఇంటి నుంచి గుండెల ఇంటి వరకు 15 లక్షలు. ఇప్పుడు సరే ఏదో అపదకం జరిగినాయి. అప్పుడు ఇసుక ప్రాబ్లమా లేకపోతే కాంట్రాక్టర్ డబ్బులు రాలేకపోవా, అది నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు సర్పంచ్ అయినాక అభివృద్ధికి ముందుకెళ్ళి ఆ యొక్క పనిని ముందుగా ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు? నేను ఒక 4 నెలలు చేస్తాను. ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది. గత ఈ 2 సంవత్సరాలలో వట్టిమల గ్రామానికి మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంత, మీరు 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి, అసలు వట్టిమల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమి చేశారు అన్నది మీ మాటలో చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఓకే, సన్న బియ్యం ఇచ్చినాం, ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. ఇంకా ఉన్నాయి, కరెంటు బిల్లు మాఫీ చేసినాం, 200 యూనిట్ మాఫీ చేసినాం, సిలిండర్ కూడా ఇస్తున్నాం, 500. ఇవి ముందుకు పెట్టుకొని ముందుకెళ్తాం. మన గ్రామంలో స్కూల్లో ముఖ్యంగా వాష్రూమ్స్లో సమస్య ఉంది. అలాగే అక్కడ ఒకటి సీసీ కెమెరాలు కూడా పెడితే బాగుంటుంది. రాత్రి పూట
ఆ స్కూళ్ళల్లో ఈ లైట్ బల్బ్ కొట్టడం కొన్ని అవాచకాలు జరుగుతున్నాయని చెప్పని ఒక ప్రజలు బయట ఆలోచన విధానంగా మాట్లాడుకునే సమస్య పెద్ద సమస్యగా మిగిలిపోయింది. దానికి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? స్కూల్లో వాష్రూమ్లు కట్టిస్తా, ఓకే, సీసీ కెమెరాలు పెట్టిస్తా, ఓకే, ఆ గేట్ కూడా కరెక్ట్ లేదు, ఆ గేట్ కూడా పెట్టిస్తా. ఓకే. స్కూల్ గురించి నేను ముందుండి చూసుకుంటా, అభివృద్ధి చేస్తాను. నేను అక్కడ చాలా వరకు వర్షం పడ్డ అటు పోవాలంటే ఎల్లమ్మ నుంచి ఐకేప్ సెంటర్ వరకు కూడా సీసీ రోడ్ లేదు. దాన్ని మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు? ఎందుకంటే గ్రామంలో రైతుల సమస్యనే ఎక్కువ. రైతులు అనేది రైతు పండించిన పంటనే మనకి ఇంపార్టెంట్. రైతులకు కావాల్సిన సమస్య మీరు 3 సమస్యలు ఉన్నాయి అక్కడ. రోడ్ ఒకటి, గోదాం, వాళ్ళకి కావాల్సిన మందు బస్తాలు. ఇవి మీరు గెలిచిన తర్వాత ఎన్ని రోజులలో చేయగలుగుతారు? అది గెలిచిన తర్వాత ఒక 6 నెలలు చేస్తాను. ఓకే, ఆ రోడ్డు చేపిస్తా, ఆ గోదాం కట్టిపిస్తా. ఇంకొక సమస్య కూడా ఉన్నది అక్కడ. ఆ నీళ్లు కూడా మొన్న వచ్చి దాంట్లోకి వెళ్ళి వచ్చి వాటిని కూడా కొట్టుకుపోయి బాగా ఇబ్బంది. ఆ కట్టను కూడా కింది కొంచెం పొక్కని ఇప్పేసి అదంతా క్లీన్ చేసి ఆ నీళ్ళను కూడా ఆ కాలు కూర్చొని బయటకు పంపించే ప్రయత్నం చేస్తాం. గోదాం కూడా కట్టిపిస్తాం. మీరు లాస్ట్గా వట్టిమల్ల గ్రామంలో ముందుగా మహిళా సంఘాలకు సంబంధించిన ఒక భవనం అనేది కావాలని చెప్పి మహిళా సంఘాలు కోరుకుంటున్నారు. మహిళా సంఘాలకు కూడా అది నాకైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి సంఘ భవనాలు ఎన్ని అడుగుతారో అవన్నీ ఒప్పుకో, ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు ఎన్ని భవనాలు అడిగితే అన్ని భవనాలు ఇస్తా, టీచర్స్ నిధులు ఉన్నాయి అవి తీసుకొని చేసుకొని అని చెప్పిండు ఆయన. ఆ భవనం గురించి ఎక్కడో ఆ ప్లేస్ చూసి వాళ్ళకు వాస్తవంగా అక్కడ చిన్నది అయిపోయింది, అది మంచి ప్లేస్ చూసి వాళ్ళకు భవనం కూడా కట్టించి ఏర్పాటు చేస్తారు. ఓకే, మీరు ఇంకొకటి, ఈ గ్రామంలో మనకున్న సంఘాలకు సంబంధించిన అన్ని సంఘాలకు సంబంధించిన భవనాలు అన్ని సంఘాలకు లేవు. ఒకవేళ నిజంగానే మీరు తెలిస్తే ప్రతి సంఘానికి భవనం కానీ కాంపౌండ్ కానీ వాళ్ళకు సంబంధించిన బోరు కానీ ఒక ఫంక్షన్ అనేది కావచ్చు రేపు కుల సంఘాలు అడిగేది. ఇవన్నీ కూడా మీరు ముందుకెళ్ళి వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తారా? నేను ప్రచారం చేస్తూ పోతుండగా కుల సంఘాల దగ్గరికి పోతే కుల సంఘాలకు వారికి ఏమేమో కావాలో వాళ్ళు నాకు చెప్తుండ్రు. అవన్నీ నేను ఒక కాగితం మీద రాసుకున్నా. వాళ్ళ కొంతమంది ఇప్పుడు గుజరాత్ సంఘం ఉన్నది, వాళ్ళ గుడి దగ్గర ఒకటి జాలితో కాంపౌండ్ ఇట్లా చుట్టూ మాకు చెట్లు పెట్టుకుంటారు, మేకలు వేసిపోతున్నాయి, దానికి ఒకటి ఇట్లా కాంపౌండ్ ఇట్లా కావాలని చెప్పి అడిగింది. దాన్ని నేను చేయిస్తానని హామీ ఇస్తున్నాను వాళ్ళకి. అదేవిధంగా ముందు కట్టుకున్న సంఘానికి ఆ కిటికీలు ఆ తలుపులు అవన్నీ చెదలు పట్టిపోతున్నాయి, ఆ రిపేర్ చేయించాలని చెప్పి అడిగి అది కూడా రాసుకున్నా. ఎమ్మెల్యే సభకు చెప్పుకున్నా. అది కూడా వాళ్ళ పెద్ద మనుషులకు చెప్తా అని చెప్పి కూడా ఆయన అన్నాడు. అదేవిధంగా మన ఎవరు ఇస్రావత్ రెడ్డి వాళ్ళ తండకపోతే డ్రైనేజీ చేయాలని చెప్పిండు ఆయన. మాకు చాలా రోడ్డు మీదకి మేము కడుక్కున్న నీళ్ళని రోడ్డు మీదకి పోతున్నాయి, బండ్లు పోతే ఆ నీళ్లు చింది మళ్ళీ మా ఇళ్ళ మీద పడుతున్నాయి, ఒకటి డ్రైనేజ్ కావాలని చెప్పి అడిగింది. అది కూడా చేయిస్తారు. అదేవిధంగా జవాజీ తిరుపతి ఇంటి దిక్కు వాళ్ళు కూడా అక్కడ ఒక బోరు కావాలి, వాటరు లేదు అని చెప్పి వాళ్ళు అడిగిండ్రు. రెండవది ఆ డ్రైనేజ్ కావాలి, పైపులు వేసి ప్లాస్టిక్ పైపులు వేసి ఇక్కడ కాలువ తీయకుండా ప్లాస్టిక్ పైపులు వేసి డ్రైనేజ్ అట్లా తయారు చేయాలని చెప్పి చెప్పిండ్రు. అది కూడా చేయిస్తారు. ఇట్లా వారు కుల సంఘాల కులాల తరఫున అడిగితే వాళ్ళకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ రాసుకున్నారు. అవన్నీ తీసుకుపోయి నేను ఎమ్మెల్యే గారికి చెప్పుకొని నేను చెప్పిన ప్రకారం ఆ పనులు నేను చేయిస్తానని హామీ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వట్టిమల్ల గ్రామంలో మెయిన్గా యువత అనేది కీలకం. యువతకు మీరు మీ ద్వారా ఏం గెలిస్తే ఏం చేయగలుగుతారు? వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? అసలు యువతకు నేను అనుకుంటున్నాను ఐకేపీలో ఇప్పుడు నేను చెప్పిన ఐకేపీ సెంటర్లో ఇప్పుడు అక్కడ గోదాము, సీసీ రోడ్డు, దాన్ని ఆ కుంటలు ఉన్న మట్టి అంతా తీసి చేసుడు, వాటర్ రాకుండా చుట్టూ కాలువ తీసి వెళ్ళగొట్టుడు, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పటికే అక్కడ పిల్లలు ఆటలు వాలీబాల్ అది ఆడుకోవడానికి అక్కడ వేసుకున్నారు వాళ్ళు. అదే ప్లేస్లో ఒకటి లాస్ట్కు ఒక జిమ్ కట్టిద్దామని అనుకుంటున్నాను పిల్లల కోసం. ఇది చేయాలని నా కోరిక, చేస్తాను. వట్టిమల్ల గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మొదటిగా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాను. నాకున్న పరిచయాలతోటి యువతకు వారి సహకారం తీసుకొని యువతకు వట్టిమల్ల విలేజ్లో నాకున్న పరిచయాల ద్వారా వట్టిమల్లలోనే జాబ్ మీద పెట్టిస్తాను. దానికి అవకాశం కల్పిస్తా, ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పి నా అభిప్రాయం.
పోటాపోటీగా ఇద్దరు అభ్యర్థులు ఈ గ్రామంలో పోటీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మనతో ఉన్న జవాజీ పుంగమ్మగౌడ్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన గుర్తు కత్తెర గుర్తు. మా ఎల్ఆర్టీ ఛానల్ తరఫున కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి అనేది ముఖ్యం. పుంగమ్మగౌడు ఒక నాయకుడు, ఇదివరకు చేసిన ఆయనకు అనుభవం ఉంది. మా ఎల్ఆర్టీ ఛానల్ తరఫున కూడా పుంగమ్మగౌడు గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గౌరవ ఎల్ఆర్టీ ఛానల్ తరఫున వట్టిమల్ల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వట్టిమల్ల గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. గతంలో నేను చేసిన పనులు శ్మశాన వాటిక కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా బోర్లు కావచ్చు, ఈ పనులన్నీ నేను చేసినాను. ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే వాగు మీద బ్రిడ్జి నిర్మాణము, మహిళా సంఘాలకు సంఘ భవనాలు, ఐజేపీలో గోదాము, ఊర్లో ఖాళీగా ఉన్న ప్లేసులో సీసీ రోడ్లు, తోవలలో సీసీ రోడ్లు, స్కూలుకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను నేను సమృద్ధిగా అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తానని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. ఈ గుర్తుకు ఓటు వేసి నన్ను అతి మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఎల్ఆర్టీ ఛానల్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ముగించుకుంటున్నాను.